ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 6వ వచనం. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులనై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువా, చదవబడిన లేఖనం ప్రభువా, నిజంగా మేము గ్రహించే జ్ఞానం మాకు లేదు ప్రభువా. మీరు సంపూర్ణమైనటువంటి జ్ఞానమును మాకు ప్రసాదిస్తారని మేము వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ లేఖనం సంపూర్ణ అర్థం మీరు ఈ భూమి మీద ఏ విధంగా నెరవేర్చబడటం ప్రభువా తీర్మానం చేసి మరి మీ ప్రవక్తల ద్వారా ప్రభావ ఈ గ్రంథంలో రాయబడి వాక్యం ఏదైతే ఉన్నదో ప్రభావ అటు వాక్యము ప్రభావ మేము తెలుసుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. వాక్యం సంపూర్ణ అర్థం మేమైతే వివరించలేమైనా మమ్మల్ని ప్రభావ మీరు ప్రేమించి ఆశీర్వదించి ప్రభా మీ ఉత్తరవాదిగా ప్రభా మమ్మల్ని ఇక్కడ నిలబెట్టుకున్నారు నాయన ప్రభా. మా దేహమును ప్రభా, మా నాలుగును ప్రభా మమ్మల్ని ప్రభా మీరు వాడుకుని ప్రభా మా క్రియల ద్వారా మిమ్మల్ని కనపరిచేటువంటి ప్రభా ఒక అవకాశం ప్రభావం దయచేయండి ప్రభా. మీ చిత్తానుసారమైన జీవితంలో నేను నా సంఘము ప్రభా నా కుటుంబం ఉండటకు సహాయం చేసి దీవించండి. ఇదిగోనైనా ఎవరైతే వాక్యం ఆశ కలిగి ఉన్నారో ప్రభా వారితో మీరు నేరుగా మాట్లాడండి. ఇదిగోనైనా ఇక్కడికి రావాలని ఉద్దేశించి ఆశపడి వచ్చిన బిడ్డలు తప్పిపోయిన వారి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మరలా వారిని ప్రభా మీ దొడ్డిలోకి తీసుకురండి తండ్రి. శ్రేష్టమైన జీవితము మీరు ఇస్తారని మాట ఇచ్చారు నాయన. అటు జీవితంలో ప్రభా మేము పొందుకోలేక తప్పిపోతే ప్రభా మమ్మల్ని క్షమించి మరి మీరే ప్రభా సరైన మార్గంలో నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం తండ్రి. అవునైనా మమ్మల్ని ప్రేమిస్తానికే ప్రభా మీరు ఈ లోకంలోనికి సజీవులుగా వచ్చి ప్రభా రక్తం చిందించి కలవ శిలువలో ప్రభా మీ ప్రాణమును విడిచి మా కోసమే ప్రభా మరి ప్రభా ఆ శ్రమను అనుభవించిన దేవుడే అన్నారు తండ్రి. మా పాపములను శుద్ధిపరిచి చేయకు ప్రభా మీ రక్తంతో వెలగట్టి కొన్నారు తండ్రి. సమస్తమును సఫలపరిచిన దేవాన తండ్రి మీకు వందనాలు తండ్రి, వందనాలు స్తుతులు నాయన, స్తోత్రం తండ్రి. మాలో ఏ తప్పున్నా మమ్మల్ని క్షమించి ఈ కాపుదల్లో భద్రపరిచి జీవించగలుగుతారని ప్రభా. మీరే రంగం మీద ఉండి ప్రభా ఈ మధ్యాహ్న కాలంలో ప్రభు మాట్లాడమని ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవుని స్తోత్రాలు. హల్లెలూయా. ఈ వారం కూడా మనం ఆలస్యం ప్రార్థన ప్రసాయింపుకు ఆలస్యం తెలుసుకున్నారు. ఈరోజు ఎగ్జామ్ రాసి హడావుడిగా మరి శాలను అయితే పరిచయం కోసం ఆశపడించినందుకు దేవుడిని దీవించుకుంటారు. తెలుసుకోవాలి. ఎవరి పరిచయని ఎవరి భారాన్ని వారు కలిగి ఉండి వారి దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేమను పొందుకోవడానికి జీవించుటకు ఆశపడి ఉన్నారు. తెలుసుకుంటారు. ఎందుకంటే మొదటిగా ఆయన ప్రేమించాడు. మొదటిగా ఆయన ప్రేమించడం వల్లనే మనలో ఏమున్నది, మొదటిగా ఆయన మనం ప్రేమించడం వల్లనే మనలో జీవం తెలుస్తుంది. ఈ యొక్క ప్రాణం ఉందంటే ఆయన మనం ప్రేమిస్తేనే తెలుస్తుంది.
అందుకనే ఆయన మొదటి పునరుద్ధానం అని చెప్పేశారని అక్కడ చెప్తున్నాడు. దేవుని మన జీవితంలోకి వెలుగు కలగాలనేటువంటిది ఆయన మనల్ని ప్రేమించి ఆశీర్వదించాడు. దేవుని మనకి ఆయన జీవితంలో, మన జీవితంలో ఆయన యొక్క వెలుగు రావడం అంటే సూర్యుడు ఉదయించి ప్రకాశిస్తున్నటువంటి ఆ వెలుగు కిరణాలు రావటం కాదు. అవన్నీ కనుక్కుంటే పొరపాటే. దేవుని అర్థమవుతుందా? దేవుని మీకు నేరుగా నేను ఎటువంటి అవంతరం లేకుండా వాక్యం చెప్పడం కోసం ప్రతి వారం ప్రయత్నం చేస్తాను. మరి మీరు ఎంతవరకు ఆ వాక్యాన్ని గ్రహిస్తున్నారో, వాక్యం వెంబడిస్తున్నారో నాకైతే కనబడట్లా. దేవుని ఎందుకనంటే ఆశ కలిగిన వారిని తృప్తిపరిచే దేవుడు ఆయన. దేవుని ఆశ కలిగి ఉండటం అంటే ఆదివారం ఒక మహాయజ్ఞం అని మనం అనుకుంటున్నాం. మరి నాలో కూడా ఏదైనా లోపం ఉండేప్పటికీ దేవుడు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. నేనైతే ఉదయకాలం అనే ప్రార్థన కొనసాగించాలని అనుకుంటున్నాను. ప్రార్థన కొనసాగించటము, వాక్యంలో ఉండటము, వాక్యంలో వెతకటము, వాక్య జీవితము కలిగి ఉండటం అనేది మనమైతే ఎప్పటికప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి విషయాలు. దేవుని నిజంగా మన దేవుడు ఏం చెబుతున్నాడో దానికి అయిపోయి నడవడం అనేది మన దగ్గర ఉన్నటువంటి ఏంటంటే అవకాశం. దేవుని వాక్యం ఏం చెబుతుందో దాన్ని తెలుసుకోవాలి. గడిచిన వారంలో నేను ఒక సహోదరుని కలిసి కరపత్రం ఇవ్వబోయాను. ఆయన దాదాపు 24 సంవత్సరాలు 2000 సంవత్సరాలు బాప్టిజం తీసుకున్నాడంట. నేను చర్చికి వెళ్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, ఈ కరపత్రం నేను ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది ఆయన వాక్యం. దేవుని నువ్వు ఇవ్వటానికి నీకు ఏ అర్హత ఉంది, ఏ స్థాయి ఉంది? నువ్వు ఇచ్చిన కరపత్రం నేను ఎందుకు తీసుకోవాలి? నా స్థాయి ఏంటి? నా స్థాయి ఏంటని నువ్వేం గుర్తించావని నా కరపత్రం విషయం. దేవుని ఆహారం పెట్టడానికి స్థాయి కావాలా? మన జ్ఞానంలో మూర్ఖం అంటూ ఆహారం పెట్టడానికి స్థాయి కావాలా? ఆహారం తినడానికి స్థాయి కావాలా? రోజు ఆహారం తిన్నాను కదా. మనం రోజు చర్చికి వెళ్తున్నాము, రోజు చర్చికి వెళ్తున్నా మన స్థాయి, మనం డిగ్రీలు అని చెప్పి అనుకుంటున్నాం అంటే అది నిజంగా అజ్ఞానమే కదా. అవునా కదా? ఎందుకంటే నీవు కాదు అని ముందు వాక్య రూపంలో తెలుసుకోవాలి. వాక్యం అంటేనే నేను నా సొత్తు కాదు. ఎందుకంటే ఒక తల వెంట్రుక నల్లగానైనా తెల్లగానైనా మార్చే శక్తి మనకు లేదు. ఎవరికి లేదు? ఈ శరీరము కలిగినటువంటి వ్యక్తికి లేదు. కానీ ఈ శరీరంలో కలిగిన వ్యక్తి ఎన్ని ప్రయోగాలు చేస్తున్నాడు? గాలిలో రాకెట్లు ఎగరేస్తున్నాడు, వైద్యాలు చేస్తున్నాడు, మరి ఎన్నెన్నో అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు ఈ భూమి మీద చేస్తున్నాడు. ఇది చేస్తుంటే ఇది దేవుడు ఇచ్చినదేనా? దేవుడు ఇచ్చినదేనా? దేవుడు ఇచ్చినది. ఇక్కడ ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. అదే మనం ఇప్పుడు మొదటిగా మనం మాట్లాడుకుంటున్నది ఏంటి?
జనరల్గా మనం ఏ స్థితిలో ఉన్నామో ఇప్పుడు ఒకసారి గమనిద్దాం. వాక్యం చదవండి. ఈ మొదటి పునరుత్థానము పాలుగల వారు ధన్యులని పరిశుద్ధులై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికి క్రీస్తులకు యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయరు. టాపిక్ ఏంటి అసలు? ఆ వాక్యం యొక్క విషయం ఏంటి? మరణం. ఇదేనా టాపిక్? ఏంటి? మరణం గురించి మాట్లాడడం. రెండో మరణము మనకు రాదు. ఆ వాక్యం చెప్తుంది. రెండో మరణం మనకు రాదంటే మొదటి మరణం వస్తుందా? రాదా? మొదటి మరణం వస్తుంది. రెండో మరణం రాదు. ఇదే వాక్యం. ఇక్కడ భూమి మీద 2 ఆత్మలు ఉన్నాయి. ఏ ఆత్మని? దేవుడు హల్లియ. 2 ఆత్మలు ఉన్నాయి. అవునా? 2 ఆత్మలు ఏంటి? మొదటి ఆత్మ పరిశుద్ధాత్మ, రెండో ఆత్మ దురాత్మ సాతాను. మొదటిగా భూమి మీదకి ఎవరు వచ్చారు? మొదటిగా భూమి మీదకి ఎవరు వచ్చారు? భూమి మీదకి మొదటిగా వచ్చారు. మొదటిగా భూమి మీదకి వచ్చింది ఏ ఆత్మ వచ్చింది? దురాత్మ వచ్చింది. సాతానే వచ్చాడు. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచ్చింది. మొదటి వచ్చిన 2వ వచనం. దేవుడు హల్లియ. స్పీడ్ ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించును. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండును. చీకటి అగాధ జలములు పైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండెను. అవునా? ఇక్కడ పరిశుద్ధాత్మ భూమి మీద రావడానికి అల్లలాడుచుంది. అంటే మొదటిగా ఏమాత్మ ఉంది? దురాత్మ. దురాత్మ ఉందనంటే మొదటిగా దేవుడు ఏం చెప్తున్నాడు అసలు? ఎవరైతే సాతాను ఉన్నాడో వాడి మనసులో నేను కూడా దేవుని యొక్క శక్తి కలిగిన వాడిని, దేవునిలాగా ఏంటంట, నాకు అన్ని శక్తులు ఉన్నాయి, అన్ని వరాలు ఉన్నాయి, నేను ఆ దేవుని సింహాసనం మీద కూర్చుంటే తప్పేంటి అని అనుకున్నప్పుడు ఏం చేశాడు? ఫస్ట్ దేవుడు, నువ్వు ఇక పనికిరావు భూమి మీదకి అని చెప్పాడు. అది భూమి మీదకి ఆయన్ని తొక్కేశాడు. మొదటిగా వచ్చాడు భూమి మీదకి సాతాను వచ్చింది. ఇప్పుడు మరి సాతాను ఏం చేస్తున్నాడు భూమి మీద? రాకెట్లు లాంఛనాలు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు?
వైద్యం పరిడిలో చేస్తున్నాడు, తాను గొప్ప చేసుకుంటా ఉంటాడు, తాను ఇప్పుడు ఎవరికి ఉంది జ్ఞానము? ఈ జ్ఞానం ఎవరికి ఉంది? దేవుడు. ఇది ఓ సోదరుడు మాట్లాడుతున్నమాట. జ్ఞానం అనేది ఎక్కడొచ్చిందండి మనకి? పెర్గమ సంఘకాలంలో జ్ఞానం వచ్చింది అనేది మనం చెప్తే ఆయన ఏమంటాడంటే అప్పుడు దాకా జ్ఞానం లేదా, ఇది తప్పు అని తెలుస్తుంది. ఆదికాండము 2వ అధ్యాయం చూడండి. ఆకాశమును భూమియు 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం. సర్పము యుక్తి గలదై ఉంది అని వాక్యం. 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఇది నిజమా? అర్థమవుతుందా? ఇది నిజమా? ఇప్పుడు సాతాను యుక్తి కలిగినాడంటే ఏంటి? తెలివి, జ్ఞానము, కుతంత్రము, కుట్ర, ద్వేషము, ఎత్తుకు పై ఎత్తు, ఇవన్నీ లక్షణాలు కలిగినోడా కాదా? వీడి దగ్గర జ్ఞానం ఉందా లేదా? ఈ జ్ఞానం అది కానీ 20 అధ్యాయం చూడండి. అందుకు దేవుడు అవును యథార్థ హృదయముతో నేను చేసితవని నేను ఎరుగుదును. నేను యథార్థ హృదయంతో చేసితవని ఎరుగుదును. ఇది యథార్థ హృదయంతోనే చేశాడా? మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే అప్పుడు యెహోవా నా ఆత్మ నరులలో 6:3 ఆదికాండము 6వ అధ్యాయము. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. నరులతో ఎప్పుడు దేవుని యొక్క పరిశుద్ధాత్మ వాదించదు. అర్థమవుతుందా? దేవుడు హల్లెలూయా. ఎందుకని వాదించదు? ఎందుకు వాదించదంట? అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయంలో నరమాత్రుడై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లను. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని యొక్క మాటని వారు గుర్తించకుండా ఉన్నటువంటి కాలముగా ఉన్నారు. 20వ అధ్యాయము, ఆదికాండం 20వ అధ్యాయము 6వ వచనం. అందుకు దేవుడు అవును యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును. అందుకు దేవుడు అవును
యథార్థ హృదయముతో దీన్ని చేస్తేవని నేను ఎరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించింది. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. ఫస్ట్ దేవుడు ఆమెని ముట్టనివ్వలేదు. ఎందుకు ముట్టనివ్వలేదు? పాపము కలుగుతుందని తెలుస్తుంది. హరిగా అర్థమవుతుందా? కానీ సాతాను వచ్చి ఇది నిజమా అంటూ ఏం చేశాడు? ఆదాము ముట్టే విధంగా చేశాడు. ఆమెకి ఆశ కలిగించి ఆదాము ముట్టే విధంగా చేశాడు. దానివలన ఏమొచ్చింది? పాపం వచ్చింది. హరిగా పాపం వస్తే జననం వలన మరణం కలుగుతుంది. పాపం వలనే మరణం వస్తుంది. అర్థమవుతుందా? మొదటి మరణము మనకి ఎందుకు వస్తుంది? జననం వల్ల వస్తుంది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి మొదటి మరణం వచ్చిందా లేదా? మరలా ఆయన ఏమయ్యాడు? మరలా ఏమయ్యాడు? దేవస్థానం. మరి లోకమంతా ఏమనుకుంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు. ఏమంటుంది? ప్రభువైన యేసుక్రీస్తు చనిపోయాడు, మృతి కాబడ్డాడు. నీ మాదిరి నా మాదిరిగా ఆయన మృతి కాబడ్డాడు. నీ మాదిరి నా మాదిరిగా ఆయన కలవరి శిలువలో మృతి చేయబడ్డాడు. అయితే ఆయన మృతి చెందినటువంటి మృతదేహమును మరి 3వ రోజు ఎవరైనా చూసారా? మృతదేహాన్ని చూడలేదు. ఆయన సజీవుడిగా ఉన్నాడని మాత్రం చూశారు. ఆమేన్. అంటే ఈయన మొదటి పునరుద్ధానము కలిగి ఉన్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? మొదటి పునరుద్ధానము. ఇప్పుడు మనము బాప్తిస్మం ఎందు నిమిత్తం తీసుకుంటున్నాం? పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు కలిగి మనం బాప్తిస్మం తీసుకుంటాం. దేవస్థానం. ఇది మారు మనసు తీసుకోవడం అంటే, బాప్తిస్మం తీసుకోవడం అంటే ఏంటంటే మనం ఒక ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాలనుకుంటున్నాం. ఒక పరిశ్రమని ప్రారంభించాలనుకుంటున్నాం. ఒక పరిశ్రమ ప్రారంభించాలంటే మనకి ఏం కావాలి? ఏం కావాలి? పరిశ్రమ ప్రారంభించాలంటే ఏం కావాలి? పరిశ్రమ ప్రారంభించాలంటే ఏం కావాలి? పరికరాలు కావాలి. డబ్బు, తెలివి, ఇంకా చెప్పండి. ఒక పరిశ్రమను ప్రారంభించాలంటే మొదటిగా శిక్షణ కావాలి కదా. ఫస్ట్ అసలు అది ఎలా చెయ్యాలి అనేటువంటి ఫస్ట్ నీ బ్రెయిన్ నీకు అవగాహన కావాలి కదా. అది మర్చిపోయి డబ్బు ఇట్లా ఉంటుంది అన్నమాట. ఈ లోకమే తిరిగి ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇది జ్ఞానమే. పరికరాలు కావాలి, డబ్బు కావాలి, తెలివి కావాలి, మార్కెటింగ్ చేయాలి. దీన్ని తప్పంటా మనం? తప్పను. ఎందుకంటే ఈ పరిశ్రమ కొనసాగాలి అంటే కావాల్సిందే. పరిశ్రమ కావాలంటే కావాల్సిందే. కానీ ఇది లోకపరమైనటువంటి జ్ఞానం. ఇది లోకపరమైన జ్ఞానం. ఈ పరిశ్రమ ముందు స్థాపించాలంటే నీకు ఈ పరిశ్రమ ఏదైతే ఉన్నదో, XYZ ఏ పరిశ్రమ అయితే ఉంటుందో ఆ పరిశ్రమ మీద ఫస్ట్ నీకు అవగాహన కావాలి. తెలుస్తుంది. హరిగా అర్థమవుతుందా?
చదువు నిరీక్షణ కావాలి. చదివితే వచ్చేస్తుందా? చదివితే వచ్చేస్తుందా? పరిసరాలకు సంబంధించిన శిక్షణ తీసుకోవాలి, అంతేనా? మరి నేను అదే కదంటుంది, వాటి మీద అవగాహన కావాలంటే ముందు శిక్షణ తీసుకోవాలి. ఆ పరికరం ఎలా తయారు చేయాలి, ఆ పరికరం రిపేర్ ఏంటి, ఆ పరికరం ఎలా మన్నికగా ఉండాలంటే ఏం చేయాలి, ఆ పరికరంని మనం ఒక పరిశ్రమ రూపుదిద్దాలంటే దానికి సంబంధించింది అది ఎక్కడ పోయి దొరికింది, ఎక్కడ కొనుక్కున్నది, మనం ఎలా తీసుకొచ్చుకోవాలి, ఎలా స్థాపించబడాలి, దానికి అవకాశం కావాల్సినంత ఆర్థిక వనరులు ఏంటి, ఆ వనరులు మనం ఎలా సమకూర్చుకోవాలి, ఇవన్నీ ఒక ప్రక్రియ ఉంది. ఒక పరిశ్రమ ప్రారంభించాలి అని అంటే మనం ఏమవ్వాలి, ఇదంతా ఒక అవగాహన కలిగి నేర్చుకోవాల్సి వస్తుంది. అవునా కదా? అదవుతుందా? ఈ లోకపరమైనటువంటి తెలివితేటల నుంచి దేవుడి జ్ఞానంలోకి ఎలా వెళ్ళాలనేటువంటిదే పెద్ద మాట చెబుతుంది దేవస్థుతి హరియా 3వ సంవత్సరము. ఆ జ్ఞానం చెబుతుంది. ఈ లోకపరమైన జ్ఞానంతో నువ్వు ఇక్కడ చేయాల్సింది ఆలోచిస్తున్నావు. ప్రభువైన యేసు క్రీస్తు పునరుద్ధానంలో తీసుకెళ్ళటానికి నీకేమిస్తున్నాడు ఇప్పుడు? దేవస్థుతి హరియా పునరుద్ధానంలో తీసుకెళ్ళడానికి బాప్తీసం అనేటువంటి శిక్షణ ప్రారంభిస్తున్నాడు. ఆమేన్. అర్థమవుతుందా? బాప్తీసం అనేటువంటి ఇది శిక్షణ. ఇది శిక్షణ. నువ్వేమవుతున్నావు? మారు మనసుకి తప్పిదవుతున్నావు. దేవస్థుతుల హరియా అర్థమవుతుందా? ఈ దేహంలో ఉన్నటువంటి క్రియలన్నీ కూడా నువ్వు ఏమవ్వాలనుకున్నావు? ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేయడానికి ఆ యొక్క ఇండస్ట్రీ కావాల్సినటువంటి పరికరాలు ఎక్కడ ఉన్నాయి తెలుసుకుంటున్నావా? ఫస్ట్ దాన్ని ఎలా ట్రావెల్ చేయాలి, దాన్ని ఎలా కొనుగోలు చేయాలి, దాన్ని తీసుకొచ్చి ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, దానికి కావాల్సిన వనరులు ఏంటి, కానీ ఎలాగైతే నువ్వు నేర్చుకుంటున్నావు పరిశ్రమకి స్టార్ట్ చేయడానికి, నువ్వు ప్రారంభించడానికి అది ఒక శాశ్వతమైనటువంటి ప్రక్రియను నువ్వు ఎలాగైతే అక్కడ ప్రారంభించడం కోసం ప్రయత్నం చేస్తున్నావో, అలాగే పునరుత్థానము నువ్వు నీ జీవితంలో ప్రారంభించడానికి ఈ దేహం అనేటువంటి ఆలయంలో మారు మనసుని నువ్వు ప్రారంభించవలసినది. ఆమేన్. అర్థమవుతుందా? అది బాప్తీసం. ఈ బాప్తీసం మనం తీసుకున్న తర్వాత ఏమవుతాం? బాప్తీసం తీసుకోవటంతోనే మనం జీవితం అంతా శ్రేష్టం అయిపోతామా? తెలుస్తుంది. బాప్తీసం తీసుకోవటంతోనే శ్రేష్టం అయిపోతారా? కాదు. బాప్తీసం తీసుకునటం వలన, బాప్తీసం తీసుకునటంతో నువ్వేమవుతున్నావు? ప్రభువైన యేసు క్రీస్తు నామము క్రింద నేను జీవిస్తున్నాను. ఆమేన్. నేను తీర్మానం చేసుకుంటాను. ప్రభువైన యేసు క్రీస్తు ఒక శ్రేష్టమైనటువంటి ఒక పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన వారసుడుగా నువ్వు ప్రకటిస్తున్నావు. ఆమేన్. ఎక్కడ ప్రకటిస్తున్నావు? నువ్వు పంచభూతాలతో ప్రకటిస్తున్నావు. నీ దేహం ఎక్కడుంది? పంచభూతాలతో ఉంది. దేవుడు హల్లెలూయా. అర్థమవుతుందా? ఇక్కడ పంచభూతాలు ఉన్నాయా? ఇక్కడ పంచభూతాలు ఉన్నాయా? గాలి కనిపించదు, అగ్ని కనిపించదు, నీరు కనిపించదు, మట్టి కనిపించదు. ఈ దీంట్లో ఉంది, ధూళి ఉంది, కనిపించదు. కనిపిస్తుందా? తెలుస్తుంది. ఆకాశము కనిపిస్తుంది. ఇక్కడ ఆకాశం. ఈ భూమి ఎక్కడుంది? భూమి ఎక్కడుంది? ఆకాశంలోనే ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? పంచభూతాలు అంటే ఏంటి? నీరు, అగ్ని, ఆత్మ. పంచభూతాలు అంటే ఆత్మ. తెలుస్తుంది. గాలి, నీరు, గాలి,
2 నీరు, 3 అగ్ని, 4 ఏంటి మట్టి, 5 ఆకాశం. అర్థమవుతుందా? తెలుస్తుంది. హల్లెలూయా. ఈ పంచభూతాలు ఇక్కడ కనిపిస్తున్నాయా? ఇక్కడ కనిపిస్తున్నాయా? ఉన్నాయి ఇక్కడ, కానీ కనిపించట్లా. దేవస్తుతులు హల్లెలూయా. ఈ నీ కంటికి ఎందుకు కనిపించట్లేదు? నువ్వు జ్ఞానవంతుడు కదా, నువ్వు జ్ఞానవంతుడు కదా. జ్ఞానం లేదా? ఈ లోకంలో జ్ఞానం లేదా? ఉంది కదా. మరి నువ్వు జ్ఞానవంతుడు కదా, ఈ లోకంలో జ్ఞానం ఉంది కదా. నీకు ఎందుకు కనపట్లేదు? గాలి నీరెందుకు కనపట్లేదు? హల్లెలూయా. అర్థమవుతుందా? దాన్ని చూడటానికి ఒక ప్రక్రియ కావాలి. తెలుస్తుంది. హల్లెలూయా. గాలిలో తేమను చూడటానికి ఒక పరికరం యొక్క ప్రక్రియ కావాలి, ఒక సిద్ధాంతం కావాలి, ఒక టెక్నాలజీ కావాలి. గాలిలో అగ్నిని నువ్వు తెలుసుకోవాలంటే దానికి ఒక ప్రక్రియ, ఒక పరికరం కావాలి, దానికి ఒక పద్ధతము, ఒక సిద్ధాంతం కావాలి, మరి ఇవన్నీ కావాలి. ప్రతిదీ నువ్వు తెలుసుకోవాలంటే కావాలి. తెలుస్తుంది. ఈ నీవు పంచభూతాలతో నువ్వు నిర్మించబడినటువంటి మనిషి దేహము దేనితో శుద్ధీకరణ కాపాడాలి? నీటి ద్వారా శుద్ధీకరణ కాపాడాలనేది మరి యోహాను గారు చెప్పాడు. దేవుని హల్లెలూయా. యోహాను గారు బాప్తిసం నీటిలో బాప్తిసం ఇస్తే, అగ్నిలో బాప్తిసం ఇచ్చేవాడు నాకంటే నా గొప్పవాడు, నా వెనుక రాబోతున్నాడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పనికి రానని చెప్పాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? నేను ఆ చెప్పులు మోయడానికి కూడా నేను పనికిరాను అని చెప్పేశారు అనేటువంటిది ఆయన చెప్తున్నాడు. దేవుని హల్లెలూయా. ఇప్పుడు పంచభూతాలలో విలీనమై పునరుద్ధానుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తులో నువ్వేమవుతున్నావు? నీటి బాప్తిసం పొందుతున్నావు. ఆమేన్. అర్థమవుతుందా? ఆయన ఏమయ్యాడు? మరణంలోకి వెళ్ళిపోయాడు. మరణంలోకి వెళ్ళిపోయిన వ్యక్తి, ఆ శరీరము మరణంలోకి ఉన్న ఆ శరీరము ఈ భూమి మీద లేదు. దేవుని హల్లెలూయా. ఈ భూమి మీద ఆ శరీరం లేదు, అది కనబడలేదు, తెలియలేదు. కానీ ఆ శరీరంలోని రక్తము ఆ కొండ మీద పడింది. ఆ కలవరి సిలువలో రక్తం కాల్చినప్పుడు ఆ యొక్క చెక్క మీద నుంచి కాలింది. అవి ఇప్పటికీ సజీవ సాక్ష్యాలుగా ఆ రక్తము గడ్డగట్టి ఉండలేదు. ఆమేన్. అర్థమవుతుందా? నీ రక్తము నా రక్తము ఒక చుక్క కిందే చూడండి, 2 నిమిషాలు 3 నిమిషాలు 5 నిమిషాలు రక్తం గడ్డగడుతుంది. 2024 సంవత్సరాలు అయినా కూడా ఆయన రక్తం ఇప్పటికీ గడ్డగట్టలేదు. ఈ పంచభూతాలు, ఈ యొక్క పంచభూతాలకి అధిపతి అయినటువంటి సాతాను ఆ రక్తాన్ని కూడా ముట్టలేకపోయాడు. ఆమేన్. ఆ రక్తాన్ని కూడా గడ్డగట్టించలేకపోయాడు. కాబట్టి ఆ రక్తంలో నీవు నేను శుద్ధీకరణ కాపాడటం కోసము మారు మనసు అనేటువంటి బాప్తిసం, నీటి బాప్తిసం పొంది ఆ మారు మనసుని మనం ఏం చేస్తున్నాము? ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం మన జీవితాన్ని? బాప్తిసం తీసుకోవడం వల్ల నువ్వు పరిశుద్ధులు కావట్లా. ఈ బాప్తిసం తీసుకుని ఇప్పుడు పరిశ్రమ స్టార్ట్ చేయడానికి ఒక డిగ్రీలో ఎలాగైతే నువ్వు చేసావో, బాప్తిసం తీసుకోవడానికి ఒక పునరుద్ధానం కలిగి ఉన్నావు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? మొదటి మరణముని నువ్వు జయించుట కోసము ఒక తీర్మానం కాబడి ఉన్నావు. ఆమేన్. ఏ మొదటి మరణము? పాపం వలన పుట్టిన ఈ దేహము పాప మరణంలోనికి వెళ్ళినను నువ్వు మరణంలోనికి వెళ్ళకుండా ఉండటం కోసము ఏమైంది? పాపం వలన మరణము మనకి అంటకుండా చేయడం కోసము దేవుని కృపను బట్టి మనం ఏమవుతున్నాము? దేవుని హల్లెలూయా. పరిశుద్ధులు కావడం కోసమే దేవుడు మనల్ని నియమించున్నాడు. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా?
ఈ మరణము శరీర మరణములో నుంచి మనల్ని జయింప చేయడం కోసము ఆ ప్రభువైన యేసు క్రీస్తు ఏ విధంగా పునరుద్ధానం కలిగి ఉన్నాడో ఆ విధమైన పునరుద్ధానం నువ్వు నేను ఉండటం కోసమే ఆయన మనకి ఒక ప్రక్రియను, ఒక సిద్ధాంతాన్ని, ఒక ప్రణాళిక పద్ధతులను మనం నేర్పించడానికి కోసం వచ్చాడు దేవుడు. హల్లెలూయా. అది మనకి ఈ పరిశుద్ధ గ్రంథం ద్వారా ప్రవక్తలు నీకు నాతో మాట్లాడటం కోసం ఆయన ఆశీర్వదించాడు దేవుడు. హల్లెలూయా. ఇవి మనం తెలుసుకోకుండా మనము మరి నిజంగా పునరుద్ధానంలోకి వెళ్ళగలుగుతామా? మనకు అర్థమైనది వాక్యం కాదు, దేవుడు ఏం చెబుతున్నాడో మనం తెలుసుకోవటము వాక్యం. దేవుడు. హల్లెలూయా. వాక్యము మరి చాలా మంది ప్రవక్తలు చెప్పారు దేవుడు. హల్లెలూయా. యోహాను గారు కూడా వారి ప్రవక్త చెప్పాడు లేదు? యోహాను గారు కూడా ప్రకటన గ్రంథం రాశాడు, ఆయన కూడా రాశాడు. ఆయన రాసేటప్పుడు ప్రకటన గ్రంథాన్ని సీల్ వేయమని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రవక్త అయినటువంటి యోహాను ప్రభువైన యేసుక్రీస్తును చూసినప్పుడు మూర్ఛిన పడిపోయాడు. పునరుద్ధానం కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తుని చూస్తే ఆయన మూర్ఛిన పడిపోయాడు, చేరుకోలేకపోయాడు, చూడలేదు, ఆయన గమనించలేకపోయాడు దేవుడు. హల్లెలూయా. మరి నువ్వు నేను నిజంగా పునరుద్ధానం కలిగిన దేవుని చూడగలుగుతావా? చూడలేవు. ఎందుకంటే ఆ చూసే బుద్ధి జ్ఞానం మనకు లేదు దేవుడు. హల్లెలూయా. మనకు జ్ఞానం ఉందనుకుంటున్నాం. ఈ లోక జ్ఞానం వేరు, దేవుని యొక్క లోక జ్ఞానం వేరు దేవుడు. హల్లెలూయా. ఈ లోకంలో నువ్వు పెద్ద విద్యావంతుడివే కావచ్చు, డిగ్రీలు చేయవచ్చు, అత్యధికమైనటువంటి నీకు సర్వీస్ ఉండొచ్చు. ఏమంటాడు ఆయన? పోయి సున్నపు కొట్టు వారారా అంటాడు. మీరెవరో నాకు తెలియదు అంటాడు. అదేంటి ప్రభువా, మేము నీ పేరిట పెద్ద పెద్ద మందిరాలు కట్టాము, పెద్ద పెద్ద సభలు పెట్టాము, దెయ్యాలు పోగొట్టాము, మేము అసలు ప్రచారం చేశాము, మేము నీవు వాక్యం గురించి మేము ఎంతో చెప్పాము. ఎవరు మీరు? సున్నపు కొట్టు వారారా, మీరు నా ఎదురు రాకండి, మీరెవరు నాకు తెలియదు అన్నాడా లేదు? హల్లెలూయా. అది ఆయన రియాలిటీ జీవితంలో ఉన్నటువంటి విషయమే కదా, అవునా కదా? ప్రభువైన యేసు క్రీస్తు రియాలిటీలో ఆయన అప్పుడు జీవించి ఉన్నప్పుడే అప్పుడున్న శస్త్రజ్ఞులు, పండితులు, పామరులు, వాక్య పండితులు ఉన్నారు. అక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఇలా ఉంది కదా, అలా ఉంది కదా అని వాదించేటువంటి వారే యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి మాట్లాడలేకపోతున్నారు. ఈయన చెప్పేది వాస్తవమే కదా అంటున్నారు. ఇప్పుడు మనం కూడా సొంత ఆలోచనతో, సొంత జ్ఞానంతో, మినిమి జ్ఞానంతో ఉండి మన అదే జ్ఞానం అంటే ఎట్లాగా? సర్వసత్యం మనం తెలుసుకోవాలి దేవుడు. హల్లెలూయా. సత్యం ఒకటి ఉంది, సర్వసత్యం ఒకటి ఉంది. సత్యం ఒకటే ఉంటే సర్వసత్య పదం ఎందుకు? అర్థమవుతుందా దేవుడు? హల్లెలూయా. సత్యం ఒకటే ఉన్నప్పుడు సత్యము సర్వసత్యం ఎందుకు దేవుడు? హల్లెలూయా. కాపరి మేకలను కాస్తాడు, గొర్రెలను కాస్తాడు దేవుడు. హల్లెలూయా. మరి మేకలు ఎందుకు, గొర్రెలు ఎందుకు? అక్కడ ఒకటే ఉంటారు కదా, మేకలేంటి, గొర్రెలేంటి దేవుడు. హల్లెలూయా. అక్కడ వేరు ఎందుకున్నారు? మేకలు ఎందుకున్నారు, గొర్రెలు ఎందుకున్నారు దేవుడు. హల్లెలూయా. ఇది మనకు కావాల్సినటువంటి లేఖనములు మనం ఏదో చెప్పుకోవడం కాదు, కానీ మన వాక్యానికి లోబడిన జీవితంలో. ఆదికాండం 20:6 అందుకు దేవుడు, అవును యథార్థ హృదయములతో దీనిని చేసినని నేను ఎరుగుదును. యథార్థ హృదయంతో దీనిని చేసినని నేను ఎరుగుదును దేవుడు. హల్లెలూయా. అర్థమవుతుందా? యథార్థ హృదయంతోనే చేశాను నేను. ఇది నేను చేశానని నాకు తెలుసు. ఆ అవకాశం ఇచ్చింది కూడా నాకు తెలుసు. ఈ లోకంలో తెలివి కూడా ఉన్నదని నాకు తెలుసు. ఈ భూమి మీద ఆ యొక్క విత్తనాలు ఉండి పైన నీళ్లు కమ్మి ఉన్నప్పుడు, నిరాకారంగా శూన్యంగా ఉన్నప్పుడు, ఆయన జన్మల పైన ఆత్మ అల్లులాడుతున్నప్పుడు ఆయనకి తెలుసు ఈ భూమి మీద ఒరిజినల్ సీడ్ ఉన్నది తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ యొక్క ప్రజలను
దేవుడు ఏరుకుని ఎంపిక చేసుకుని తీసుకున్న కోసమే నిన్ను నన్ను ఆయనలాగా రూపుదిద్దుకోవడం కోసమే మారు మనసు కలిగి జీవించి ఆ యొక్క పునరుత్థానంలో తీసుకెళ్ళడం కోసమే ఆయన నీకు నాకు వాక్యం ఇచ్చాడు. ఆమె అర్థమవుతుందా? దేవుని ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడక నువ్వు ఏంటంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడక నీ కలిగిన యావత్తు చింత నా మీద ఉంచుకున్నాడు. మనం ఈ లోకంలో వాటి కోసమే కదా ప్రయాసపడుతుంది, అవునా కదా? ఎక్కడో ఒక చోట నువ్వు ఈ లోకంలో వాటి కోసం ప్రయాసపడకుండా ఉండట్లా. దేవస్థానానికి ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆమె ఆయన ప్రేమించరా? అర్థమవుతుందా? దేవస్థానానికి ఆయన కొరకు జీవించలేదు, ఆయన ఈ లోకం కోసం జీవించాడు. ఆమె ఆయన ఈ లోకమును ప్రేమించాడు. ఆమె ఈ లోకంలో ఉన్న పనులు చేయడం కోసం పంపించాడు. నా తండ్రి పంపించిన పనులు నేను చేస్తున్నానని మరేం చెప్పాడు. ఆయన 12 ఏళ్ళనే మరియా అడిగినప్పుడు ఎక్కడికి వెళ్ళావు యేసు అని చెప్పి అడిగినప్పుడు, అమ్మ నువ్వు చెప్పిన పనులు నేను చేయడానికి రాలేదు, నా తండ్రి ఏం చెప్పాడో అవి ఇక్కడ నెరవేర్చబడడానికి వచ్చానన్నాడు. ఎవరు ఈ తండ్రి? ఎవరు సార్? యేసేబా? మరియా భర్త యేసేబు. ఆ యేసేబా ఈ తండ్రి కాదు కదా. ఆ తండ్రి చెప్పిన పనులు నేను చేస్తున్నాను. సర్వసృష్టికర్త అయినటువంటి ఆ తండ్రి చెప్పినటువంటి పనులు నేను చేస్తున్నాను. ఆ లోక సంబంధము పరలోక రాజ్య సంబంధం ఏదైతే ఉన్నదో అవి ఈ భూమి మీద నెరవేర్చబడటానికి వచ్చాడు. ఆమె ఈ భూమి మీద ఆ యొక్క రాజ్యం స్థాపన చేయడం కోసం వచ్చాడు. ఆమె ఇప్పుడు స్థాపన చేస్తున్నాడు. ఏంటది? ఆయన ఏం చేస్తున్నాడు? పరిశ్రమ గురించి అవగాహన కల్పిస్తున్నాడు, బాప్తీసం గురించి అవగాహన కల్పిస్తున్నాడు. ఇప్పుడు ఆ బాప్తీసం అనే శిక్షణ ఇచ్చి, శిక్షణలో నువ్వు తప్పిది అయిన తర్వాత, నువ్వు శిక్షాన్వితుడు అయిన తర్వాత నువ్వేం చేయాలి? ఏం చేయాలి? పరలోక రాజ్య స్థాపన కొరకు కదా వచ్చింది ఆయన, అవునా కదా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరలోక రాజ్య స్థాపన కోసం ఆయన భూమి మీదకి వచ్చాడు. పరలోక రాజ్య స్థాపన చేస్తుంది ఆయన. ఈ భూమి మీద పరలోక రాజ్య స్థాపన చేయడం కోసము ఆయన శంకుస్థాపన చేశాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన నీరు కట్టి ఫలించుటకు ఆయన కృప చూపించాడు, ఆయన రక్తం చిందించాడు. ఆ రాజ్య స్థాపన ఇప్పుడు ఏమవ్వాలంట? బిల్డప్ అవ్వాలి. ఇక్కడి నుంచి పరిశ్రమ స్టార్ట్ అవ్వాలి. నీకు ఎక్కడైతే నువ్వు పునరుద్ధానం అనేది తెలుసుకుంటావో ఈ రెండవ మరణము నేనేం చేయదు. అదవుతుందా? మొదటి మరణం అయితే నిన్ను శరీరాన్ని మృతులలో తీసుకెళ్తుంది. ఇక్కడ రెండవ మరణం ఉంది, మరలా. తెలుసుకుంది. అదవుతుందా? హెస్కేలు 18వ అధ్యాయము 4-20 వర్షాలు చదువు. 18వ అధ్యాయము మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశంలో ఉన్నారు. ఆమె 18వ వర్షం. అతని తండ్రి క్రూరుడై పరులను బాధపెట్టి బలాత్కారము చేత తన సహోదరులను నష్టపరిచి తన జనులలో తగని క్రియలు చేసిన కనుక అతడే తన దోషమును బట్టి
మరణము ఉండును. దేవుని హల్లెలూయా. తన సహోదరులలోకి ఏం చేశాడు ఆయన? తన సహోదరుడికి ఏం చేశాడు? ఏం చేశాడు? తన సహోదరులకు నష్టపరిచాడు. దేవుని హల్లెలూయా. ఇప్పుడు నష్టం ఎవరికి కలిగింది? ఎవరు ఇది నష్టపరిచింది? ఎవరు? దేవుని హల్లెలూయా. ఇప్పుడు సాతాను పరలోక రాజ్యం నుంచి వచ్చిన వాడే, ఆదాము పరలోక రాజ్యం వాసే, అవ్వలో ఉన్న ఆత్మ పరలోక రాజ్యం వాసే, నువ్వును నేను పరలోక రాజ్యం వాసిగా పరిశుద్ధ ఆత్మ మన మీదకి మరి పైకి దిగి వచ్చినప్పుడు మనం ఆత్మ కలిగి ఉన్నవారు అంటే అది దేవుని కృప చేతనే. ఆమేన్. అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరిని చేస్తున్నాడు? మనల్ని నష్టపరుస్తుంది ఎవరు? మొదటిగా వచ్చిన సాతాను మనల్ని నష్టపరిచాడు. ఆ నష్టపరిచాడు కాబట్టి ఏమవుతుందంట? చూడండి, నష్టపరిచాడు కాబట్టి జనుల్లో తగని క్రియలు చేసెను కనుక అతడే తన దోషమును బట్టి మరణము. ఇక్కడ తగన క్రియలు చేసినది ఏంటి? ఈ లోక సంబంధమైనటువంటి దేహంలో ఉన్నటువంటి ఆధిపత్యమే. ఆమేన్. ఈ లోకంలో నీ దేహమే కనబరచబడుతుంది. ఈ లోకంలో నీ యొక్క దేహ క్రియలే కనబరచబడుతున్నాయి. ఈ లోకంలో ఈ దేహ క్రియలే ఆధిపత్యం కలిగి ఉన్నాయి. ఈ లోకంలో దేహ క్రియలతోనే నువ్వేం చేస్తున్నావు? దోషం చేస్తున్నావు, నష్టపరుస్తున్నావు. ఎవరు వస్తున్నారు? ఇదంతా సాతాను క్రియల వలనే ఈ కాలం జరుగుతుంది. కాబట్టి ఈ దేహం ఏమవుతుంది? మరణానికి అప్పగింపబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? మరణము మనల్ని దేహంతోనే అంచివేస్తుంది, కానీ రెండవ మరణము ఆత్మ నశింప చేయగలిగినటువంటి మరణమే ఉన్నది. ఆ మరణం నుంచి నువ్వు ఏమవ్వాలంట? రక్షింపబడటం కోసము ఆయన ఈ దేహమును నువ్వు ధరించినప్పటికీ ఈ దేహంలో ఏ యొక్క పాప క్షమాపణ, ఆ పాపము నిన్ను తాకలేకుండా యథార్థముగా నీతిగా నువ్వు క్రమం కలిగిన జీవితంలో ఉండడం కోసమే ప్రభువైన యేసుక్రీస్తు నామ బాప్తిస్మము ప్రారంభము నుంచి కూడా నీ జీవితం కలిగి ఉండాలి. ఆమేన్. అదవుతుందా? ఇప్పుడైతే నువ్వు ఏదైనా జీవితం కలిగి ఉండొచ్చు, నువ్వు ఇప్పుడైతే ఏదైనా కలిగి ఉండొచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందిన తర్వాత ఆ పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా పవిత్రమైనవే. నువ్వు పవిత్రంగానే ఉండాలి, పరిశుద్ధులుగానే ఉండాలి, నీతిమంతులుగానే ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఈ లోకంలో ఆశల కొరకు, ఈ లోకంలో ఉన్న స్థితి కొరకు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆధిపత్యం కొరకు నువ్వు జీవించి ఉంటే, హెచ్చింపు కోసం నువ్వు జీవించి ఉంటే, నన్ను గొప్పగా చూడాలని నేను చెప్పాను కోరుకుంటా నువ్వు జీవించి ఉంటే ఏమవుతావు? ఏమవుతావు? దేవస్తుతుల హల్లెలూయా. నువ్వు అక్కడే ఏమవుతావు? నువ్వు అక్కడే నిలిచిపోయి ఉంటావు. దేవస్తుతుల హల్లెలూయా. అదవుతుందా? నువ్వు అక్కడే నిలిచిపోతావు. నువ్వు అక్కడే మరణానికి అప్పగింపబడుతున్నావు. నువ్వు అక్కడే నశించిపోతున్నావు. దేవస్తుతుల హల్లెలూయా. నీ మరణంతో నువ్వు ఏమవుతున్నావు? నరకంలోనికి నెట్టివేయబడుతున్నావు. దేవస్తుతుల హల్లెలూయా. నరకం అంటే ఏంటి? నరకం అంటే ఏంటి? దేవస్తుతుల హల్లెలూయా. నీ జ్ఞానంతో నా జ్ఞానంతో చెప్పగలుగుతావు నరకం అంటే? నీ జ్ఞానంతో నా జ్ఞానంతో చెప్పగలుగుతావా? చెరుకు రసం తీయడానికి చెరుకు కాడని ఏం చేస్తాం? మిషన్లో పెడితే ఏమవుతుంది? అది నలిపి పిప్పి చేసి దాంట్లో రసాన్ని తెలుస్తుంది. హల్లెలూయా. ఈ బయటకు వచ్చిన పిప్పి పడేస్తారు అందరూ, అవునా కదా? కానీ ఆ పిప్పి పనికొచ్చిందా రాదా? పనికొచ్చింది. అది కూడా పనికొచ్చింది. ఎక్కడికక్కడ నిన్ను ఫిల్టర్ చేయడమే నరకం అంటే. ఆమేన్. అర్థమవుతుందా? నరకం అంటేనే ఫిల్టర్ చేయడమే. నరకం అంటే ఎక్కడో ఉందంట. ఒక మహానుభావుడు అంటాడు, తమిళనాడులో అతను చెబుతాడు, నరకం అంటే ఈ భూమికి యువతల వైపు తమిళనాడు ఉంది, ఈ భూమికి అవతల వైపు ఉన్నటువంటిదే నరకం అంట. అర్థమవుతుందా? ఓ మహానుభావుడు చెప్తాడు. ఆయన మామూలు కాదు, శిష్యుడు. ఇప్పుడున్నటువంటి పేటాంతులందరూ ఆయన శిష్యులే.
దేవస్తుతులు హల్లెలూయా. నరకం అంటే ఏంటి? నిన్ను శుద్ధీకరణ చేయటం. దేవస్తుతులు హల్లెలూయా. అవునా కదా? నూనెలో నువ్వు ఎందుకు వేస్తున్నావు? నువ్వు కావలసిన దాన్ని చేసుకోవడం కోసం నూనె వేపిస్తున్నావు. వండుతుంది ఎందుకు నువ్వు? ఆ కూరగాయలు కూడా అనుకోవాలి కదా నరకం అని. వాటికి ఏముంటాయి కూడా అనుకుంటాయి కదా, వాళ్ళని నరకం పెడతాం. పరీక్ష పెడతాం కూడా నరకమే. అవునా కదా? నిన్ను టెస్ట్ చేస్తుంది, అది కూడా నరకమే. అది చిన్న నరకం అన్నమాట. ఒక సమస్య నిన్ను బంధించడం కూడా నరకమే. ఒక వ్యాధి నిన్ను బంధించడం కోసం నరకమే. దాన్ని నువ్వు జయించాలి. దేవస్తుతులు హల్లెలూయా. వీటిని జయించినప్పుడే నీ విజయం ఏంటో తెలిసింది. దేవస్తుతులు హల్లెలూయా. ఇప్పుడు మరణం అనేది కూడా ఒక నరకమే. ఆమేన్. ఆ మరణాన్ని జయించాలి. దేవస్తుతులు హల్లెలూయా. ఆ మరణాన్ని నువ్వు జయించినప్పుడే నీలో శక్తి ఏంటి, నీలో దేవుని పరిశుద్ధాత్మ ఏ విధంగా కనపరచబడుతుందని చెప్పి తెలుస్తుంది. దేవస్తుతులు హల్లెలూయా. మరణం అయితే ఖచ్చితంగా దేహ మరణం కావాల్సిందే. దేహ మరణంలో నువ్వేమవ్వాలి? పరిశుద్ధులు కావాల్సింది. అయితే దేవుడు రెండో రాకడ సమయంలో నిన్ను నీ దేహంతో పాటు ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోక రాజ్యాన్ని తీసుకెళ్తాడు. ఆమేన్. దేవస్తుతులు హల్లెలూయా. ఈ యొక్క దేహంతో పాటు అది ఎవరికి కలిగింది? మొదటిగా హానోకు కలిగింది. మొదటిగా దేవస్తుతులు హల్లెలూయా. హానోకు ఆ తండ్రితో పాటు ఆయన పరలోక రాజ్యానికి నిత్య నిలిపాడు. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ విధముగానే పునరుద్ధానం కాబడిన వారు పరలోక రాజ్యానికి వెళ్ళింది ప్రభువైన యేసుక్రీస్తు. అయితే పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళాలి అని చెప్పి చూపించిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆమేన్. నోవాహు చూపించలేదు, హానోకు చూపించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు నామము చూపించబడింది. ఆమేన్. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు కీర్తి కలిగినది. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు పునరుద్ధానుడు అయితే ఆయన నడిచిన బాటలో నువ్వు నడవాలి. అందుకనే నేను తప్ప వేరొక మార్గము లేదు. ఆమేన్. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళడానికి నేను తప్ప మరొక మార్గము లేదు. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమునై ఉన్నా. ఆమేన్. ఆయనే సత్యం, ఆయనే జీవమై ఉన్నాడు, ఆయనే మార్గమై ఉన్నాడు. ఆమేన్. నువ్వు ఆ సత్యంలోకి ప్రవేశించినప్పుడు, ఆ జీవంలో నువ్వు ఇచ్చినప్పుడు, ఆ జీవం ద్వారా నువ్వు ప్రయాణం కాగలుగుతావు. దేవస్తుతులు హల్లెలూయా. అర్థమవుతుందా? ఈ మరణమును నువ్వు ఏ విధంగా దాటి పోవాల్సి ఉందో దేవస్తుతులు హల్లెలూయా. మత్తయి సువార్త 25:47 మత్తయి సువార్త 25:41. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండు వారిని చూచి, ఈ ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్య అగ్నిలోనికి పోవుడి. ఏమంటాడు? ఈయన అగ్నితో శుద్ధి చేయడానికి వచ్చాడు అన్నాడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళమంటాడు ఆయన? అగ్నిలోకి వెళ్తే ఏమవుతుంది? అగ్నిలోకి ఏమవుతుంది? అగ్నిలోకి వెళ్తే ఏమవుతుంది? అగ్నిలోకి వెళ్తే ఏమవుతావు? కాలిపోతుంది కదా. అంటే అప్పుడు ఏమంటాడు ఆయన? నిన్ను నువ్వు దహించి వేసుకోమంటున్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. నిన్ను నువ్వు ఏం చేసుకోవాలంట? దహించి పుటం వేసుకోమంటున్నాడు. అక్కడికి వెళ్తే ఏమవుతుంది? దహించి వేయబడుతున్నావు లేదా? అక్కడికి వెళ్తే మనం కాలిపోతున్నాం లేదా? శుద్ధీకరణ కాబడుతున్నా లేదా? మరి ఎవరుగా చెప్పిన మాట నెరవేరిందా లేదా? దేవస్తుతులు హల్లెలూయా. నా వెనక వచ్చి వాడు అగ్నిలో శుద్ధి కాబట్టబడిన అంటున్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. అదే మాట ఈయన అంటున్నాడు కదా. ఎడమ వైపు ఉన్న వారందరూ కూడా ఏమవుతున్నారు? అగ్నిలోకి వెళ్ళడం అంటున్నాడు. దేవస్తుతులు హల్లెలూయా. 25:41 చదువు.
అప్పుడు ఆయన ఎడమవైపు ముందు వారిని చూచి, శపింపబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యజ్ఞలోనికి పోండి. నన్ను విడిచి అపవాదికి వారి దూతలకు సిద్ధపరచబడిన నిత్యజ్ఞలోకి వెళ్ళమంటాడు. నిత్యజ్ఞలోకి ఎంత ఏమవుతారు అంటారు? ఇక ఏమవుతారు? ఖాళీ పూర్తి. నిత్యజ్ఞలోకి వెళ్తే తెలుసు. వారి దూతలను సిద్ధపరచబడిన నిత్యజ్ఞలోకి పోండి. నేను ఆకలి కొట్టిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిక కొట్టిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశిని, మీరు నన్ను చేర్చుకోలేదు. దిగంబరనైంటిని, మీరు నాకు బట్టలియలేదు. రోగినై చెరసాలలో ఉండి, మీరు నన్ను చూడ రాలేదని చెప్పింది. అందుకు వారు, ప్రభువా, మేమెప్పుడు నువ్వు ఆకలిని ఇండుటైనను, దప్పికొని ఇండుటైనను, పరదేశివై ఇండుటైనను, దిగంబరనై ఉండుటైనను, రోగి ఉండుటైనను, చెరసాలలో ఉండుటైనను చూసి నీకు ఉపచారం చేయకపోతేమని ఆయన అడిగింది. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఇలాగూ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నారని వారితో అని. వీరు నిత్య శిక్షణకు నీతిమంతులు నిత్య జీవములకు పోదురు అంట. నిత్య శిక్షణకు నీతిమంతులు నిత్య జీవములకు పోదు. నిత్య శిక్ష అనుభవిస్తేనే నీతిమంతులు అయ్యి నీతిమంతులు నిత్య జీవములకు వెళ్తారు. ఆయన ఏమన్నాడు? నేను రోగిగా ఉంటే నా దగ్గరకు వచ్చి పరామర్శించలేదు, నాకు దుస్తులు లేకపోతే మీరు దుస్తులు లేదు. ఏంటి ఇది? ఎందుకు రాస్తున్నాడు ఆయన? మేమెప్పుడు ప్రభావ నువ్వు అట్లా ఉంటే మేము ఎప్పుడు రాలేదు చెప్పు. నీకు రోగం వస్తే మేము రాలేదా? నీకు ఇబ్బంది అనిపిస్తే మేము రాలేదా? మేము ఎప్పుడు రాకున్నాం ప్రభావ అని చెప్పేసారని 12 మంది శిష్యులు అంటున్నారు. తన శిష్యులు అంటున్నారు. దేవస్తుహరి అది ఆ వాక్కు ఆ రోజుదా? దేవస్తుహరి ఆయన నన్ను అడుగుతున్నాడు కదా, మీరు రోగాల బారిన పడ్డారయ్యా, మీ దేహం రోగం బారిన పడుతుందయ్యా, మీరు రోగంతో వేదన పడుతున్నారయ్యా, మీరు దేవుని యొక్క చెంతకు వెళ్ళండి అయ్యా అని చెప్పట్లేదా? ఇది తప్పు అంటారు. మీరు అన్నారు మందిరానికి స్వస్థ కోసం. దేవస్తుహరి అర్థమవుతుందా? అప్పుడు మాట్లాడిన మాట ఆ రోజు మాట్లాడిందా? అది అర్థం కాలేదు. అక్కడ ఆ రోజు జరిగిన మాట అది. ఈరోజు ఈ లోకంలో జరుగుతున్నటువంటి మాట ఇది. శ్రేష్టమైన దుస్తులను ధరించున్నావా? వేషధారణ దుస్తులను ధరించున్నావు. ఆయన శ్రేష్టమైన అంగీ అడుగుతున్నాడు కదా. ఆ మట్టిని, ఆ ధూళిని ఆయన అంగీ పైనుంచి కిందకి వేసుకుని అంగీ నడుచుకుంటూ వెళ్తుంటే కింద ఉన్నటువంటి పేడ లేదా ఇంకోటి ముళ్ళలు గిళ్ళలు అన్ని చదువుతూ ఆ దుమ్ము దూరితో అంత ఎక్కడికి వెళ్ళాడైనా తన యొక్క వివాహం మహోత్సవానికి తెలిసిన కాడికి వెళ్ళి కూర్చుంటే ఆయన గుర్తుపట్టలేదు. అపవిత్రతలన్నిటిని శుద్ధీకరించినటువంటి ఆ అంగీలు కలుస్తున్నావా? నువ్వు నీతిమంతుడిగా ఉంటే ఏంటి నీతిమంతుడు అంటున్నావు? నువ్వు అంటలేదు ఇప్పుడు ఈ లోకం? అంటున్నారా లేదా? నీ ఇంట్లో నువ్వు టీవీ పెట్టుకోకపోతే ఏంటి మీ ఇంట్లో టీవీ లేదా? ఏంది నువ్వు అట్లా ఉన్నా? నువ్వే బంగారం ఏం కొనుక్కోలేదా? నీ చేతికి, నీకు మెడకి, నీకు నడుముకి, ఏళ్ళకి ఏంటి బంగారం లేదు? ఆభరణాలు ధరించలేదేంటి అంటలేదు. ఈరోజు ఏళ్ళని కాబట్టలేదా నువ్వు? అవునా కదా? శుద్ధీకరణ ఉన్నది ఇప్పుడు ఈ రోజున. వీటి కోసం మనం ఉంది దేవస్తుహరి. వీటి కోసమైనా మనం ఉంది ఇక్కడ భూమి మీద. దేవుని యొక్క పరిశుద్ధత మన దగ్గర లేనప్పుడు, దేవుని యొక్క నీతి మార్గం మన దగ్గర లేనప్పుడు, దేవుని యొక్క యథార్థమైన మనసు మన మనసు కలిగి లేనప్పుడు, ఆయన లోకమును ప్రేమించిన వాడే ఉన్నాడు, మనం లోకమును ప్రేమించిన వాడిగా ఉన్నాము. దేవస్తుహరి మనం ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి లేకపోతే, నువ్వు నేను లేకపోతే
మరి మొదటి పునరుద్ధానం నీకు ఎలా వస్తుంది? పునరుద్ధానం నీకు ఎలా వస్తుంది? దేవుని హరి హల్లెలూయా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 13, 14, 15 చదువు. ప్రకటన గ్రంథం 20 అధ్యాయం. సముద్రము ఆ. తనలో ఉన్న మృతులను అప్పగించెను. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను. తనలో ఉన్న మృతులను అప్పగించును. మరణము పాతాళమునకు వాటిని వశమున్న మృతులను అప్పగించును. వారి ప్రతి వాడు తన క్రియ చొప్పున తీర్పు పొందును. మరణమును మృతులలోనికి అగ్నిగుండంలోనికి పడవేయబడును. ఈ అగ్నిగుండము రెండవ మరణమై ఉన్నది. ఆమేన్. అర్థమవుతుందా? మొదటి అగ్నిగుండంలో అయితే నీకే ప్రమాదం లేదు, కానీ అస్సలు మరణము అనే అగ్నిగుండంలో పడవేస్తే రెండవ మరణం అయితే ఏమవుతుందంట? నీ జీవితం ఇంకా ఏమవుతుంది? ఇక లేదు. మొదటి మరణంతో నువ్వు చచ్చిపోయి సముద్రంలో పడి ఉన్నా నువ్వు లేకపోతావు. ఈ భూమి మీద మట్టిలో ముట్టిపెట్టబడినా లేకపోతావు. ఈ దేహము నిన్ను విడిచిపెట్టిపోయే విధంగా ఏ మరణం నువ్వు కలిగి ఉన్నా నువ్వు లేకపోతావు. అయితే నువ్వు ఈ లోక సంబంధంగా ఉండి నువ్వు కనుక మరణించి ఉంటే ఏమవుతుందంట? అగ్నిలో రెండవ మరణమైన అగ్నిలోకి వేయబడుతుంది. దేవుని హరి చూడండి. ఈ అగ్నిగుండము రెండవ మరణము ఎవరి పేరైన జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడి. ఆమేన్. జీవ గ్రంథములో పేరు రాయకపోతే, గొర్రెల జీవ గ్రంథములో కనుక ఆ పేరు రాయబడి లేకపోతే ఏమవుతుందంట? ఇప్పుడు మేకల జీవితం ఏ విధంగా కలిగి ఉన్నది? తెలుసు. ఎడవ వైపు ఉన్నటువంటి మేకలు ఏ జీవితం కలిగి ఉన్నాయి? మేకలు గొర్రెలు ఉన్నాయి. ఎడవ వైపు మేకలు ఉన్నాయి, కుడి వైపు గొర్రెలు ఉన్నాయి. తెలుసు. హల్లెలూయా. మేకలను గొర్రెలను కాపరి కాస్తున్నాడు. ఈ ఎడవ వైపు ఉన్నటువంటి మేకలు దేనికి అప్పగింపబడుతున్నాయి? ఆ సాతాను గారి మరణంలో అప్పగింపబడుతున్నాయి. ఇందాక మనం చదువుకున్నాం కదా. కుడి వైపున గొర్రెల మంద ఏమవుతుంది? దేవుని యొక్క రాజ్యానికి అప్పగింపబడుతుంది. తెలుస్తుంది. హల్లెలూయా. అందుకనే నువ్వు నేను ఏ మరణమునకు మనము పవిత్రుడు ఆ బాధ్యుడు కావాల్సినదో నువ్వు నేను సరి చేసుకోవాల్సినది. తెలుస్తుంది. హల్లెలూయా. ఈ యొక్క దేహం కలిగినటువంటి ఈ జీవితంలో నువ్వు ఆ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నువ్వు మార్గమును తర్ఫీదు పొందుతూ ఆ రాజ్య స్థాపన కోసము, ఆ రాజ్య స్థాపనలో ఆ రాజ్యంలో ఆయనతో పాటు 1000 ఏళ్ల జీవితం కలిగి ఉండటం కోసము మనం మొదటి పునరుద్ధానం కావాల్సి ఉన్నాం. ఆ పునరుద్ధానమే బాప్తిస్మం అయినది. దేవుని హల్లెలూయా. ఆ బాప్తిస్మం మొదలు పెట్టుకొని ఆ శిక్షణ పొందుతూ ఆ క్రమం కలిగిన జీవితం నుండి ఆ పవిత్రమైనటువంటి ఆ పరిశుద్ధుడి జీవితాన్ని నువ్వు కలిగి ఉండి ఆ యొక్క జీవన మార్గంలో వెళ్ళగలుగుతున్నావు. అప్పుడే నువ్వు ఆ రెండవ మరణాన్ని కూడా దాటుతావు. ఆమేన్. ఈ మొదటి తరం నిన్ను శరీరానికి పాత్ర అవ్వచ్చు, కానీ రెండవ మరణము నీ యొక్క ఆత్మను నశింపు చేయకుండా రక్షించబడుతుంది. ఆమేన్. అర్థమవుతుందా? ఈ మరణము నువ్వు ఈ దేహంతో పోతే అవ్వచ్చు, దేహం మరణం పోవచ్చు, ఈ క్షణం నేను నచ్చిపోవచ్చు. అయితే దేవుని కృప చొప్పున రెండవ మరణము నన్ను అంటకుండా ఆ రెండవ మరణంలోకి నేను నశింపుకోకుండా ఉండడం కోసమే మన యొక్క పవిత్రతను, మనం యథార్థతను, నీతిని, దేవుని యొక్క రాజ్యంలోకి వెళ్ళడం కోసము ఈ క్రమం కలిగిన జీవితంలో మనం ఉంటున్నాం. ఈ యొక్క నీతి జ్ఞానము మనం నేర్చుకోవాల్సినది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? ఆ మరణం మనం జయించవలసి ఉన్నది. ఆ యొక్క మరి శిక్షణలో మనం వెళ్ళాల్సినది. ఆ పాత్ర మనం పోషించకపోతే, ఆ పాత్రను మనం పట్టుకుని నడవకపోతే మన జీవితము వ్యర్థమైనది. ఆ సత్యము మనం గమనించవలసి ఉన్నది. ఈ లోకంలో వాటి కోసం మనం జీవిస్తూ ఉంటే, ఈ లోకంలో వాటి కోసం మనం ఆశ కలిగి ఉంటే ఏమవుతాం? రెండో మరణానికి కూడా అప్పగింపే ప్రమాదం ఉంది. దేవుని హల్లెలూయా. ఇప్పుడు రేవుడు రాకడ, రెండో రాకడ ఆసన్నమైనది కాబట్టి ఆ హాలోకు ఏ విధమైనటువంటి ఆ నిత్యత ప్రవేశం కలిగినదో, ఆ శరీరంతో పాటు ఆయన తండ్రితో పాటు ఎలా వెళ్ళాడో, ఇప్పుడు రెండో రాకడ ప్రవేశం యేసుక్రీస్తుతో పాటు నువ్వు నేను ఈ దేహంతోనే వెళ్ళడం కోసమే మనము సిద్ధపడి ఉండాలనేటువంటి చెప్తుంది. దేవుని హల్లెలూయా. మనం సిద్ధపడి ఉంటే ఆదాము ఎప్పుడో చనిపోయాడు కదా, ప్రవేశ యేసుక్రీస్తు రాకమునుకునే
ఆయన శరీరధారుడిగానే చనిపోయాడు కదా, దావీదు చనిపోయాడు కదా, ఈ యొక్క రాజ్యంలోని పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అవకాశం ఉందా లేదా? రెండవ రాకడలో అందరికీ ఉంది. చనిపోయిన వారు కూడా మృతుల నుండి లేపబడతారనేటువంటి లేఖనం చెప్తుంది. కాబట్టి వారైతే లేపబడేటువంటి వారితో వస్తారు, మనమైతే నిత్యత్వంలో ఆ యొక్క హానోకు మాదిరిగా వెళ్ళడం కోసం అవకాశం ఈ యొక్క గడియలో ఉంది. తెలుస్తుంది. అందుకని నువ్వు నేను ఈ దేహ అపవిత్రత కలిగినటువంటి జీవితంలో కాక దేవుని చిత్తానుసారమైనటువంటి పవిత్రమైన జీవితంలో ఉండటం కోసము నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించేటువంటి మొదటి ఆజ్ఞను, నీ హృదయము నీ యొక్క మనసారా దేవుని ఆరాధించే రెండు ఆజ్ఞలను గైకొని నడవలసి ఉంది. దేవుని హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని హల్లెలూయా. దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఈ వాక్యము మన మధ్య తీసుకొచ్చాడు. దేవుని హల్లెలూయా. వాస్తవంగా నేను ప్రిపేర్ అయినటువంటి మెసేజ్ మీ మధ్య తీసుకొచ్చిన మెసేజ్ ఆది కాండంలో ఒక రిఫరెన్స్గా నేను అసలు ప్రిపేర్ అవ్వలేదు. అంటే ప్రిపేర్ అవ్వడం అంటే నేను ఏదో రాత్రిలో మనరాత్రిలో ప్రిపేర్ అవ్వలేదు. నేను ఇక్కడికి వచ్చినప్పుడే ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు చెప్పేటువంటి వాక్యాలను అప్పటికప్పుడు నేను 4-5 వాక్యాలు రాసుకున్నప్పుడు ఆ వాక్యాలను రెఫరెన్స్ చెప్పడం కోసము నేను ఏమి ప్రిపరేషన్ అయ్యి తప్పిదయ్యి మీ దగ్గర నిలబడి మీద దేవుడు చిత్తానుసారంగా మాట్లాడే దానికోసమే నేను ప్రయత్నం చేస్తాను. అయితే దేవుడు నీతో నాతో బహుగా ఆశీర్వాదకరంగా మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. అవుతుందా? వాక్యానికి చిత్తానుసారంగా నీవు నేను జీవితాన్ని మలుచుకోవడం కోసం ప్రయత్నం చేసి స్థిరత్వం కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నాను. దేవుడు హరి ప్రార్థన చేస్తున్నాను. కృష్ణ పరలోకమైన తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, ప్రభువైన యేసయ్య మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా 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 మహిమగల రాజా స్తుతి ఆరాధన కర్త ప్రభా. ఈ లోకంలో ప్రభా మేము ఏ జీవితంలో ఉన్నామో, ఏ జీవితంలోనికి ప్రభా మేము పునరుద్ధానం కావాల్సి ఉన్నదో, మొదటి పునరుద్ధానంలో ప్రభా మేము ఏ విధమైనటువంటి ప్రభా సరి చేసుకోవాల్సిన వారిగా ఉన్నామో ప్రభా, మరి ప్రభా మీరు నాతోనూ ప్రభా కొడుకున నీ జనులతోనూ ప్రభా ఈ వాక్యం వింటున్నటువంటి నీ బిడ్డలతోనూ మాట్లాడారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా వినగలిగిన ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు జీవించినైనా వారి హృదయంలో ప్రభా వాక్య విత్తనమును ప్రభా వ్యక్తి నీరు కట్టి ఫలించకు మీ కృప దయచేయండి. మాలో ఏ పాపము, ఏ ద్వేషము, ఏ యొక్క ప్రభా అర్థం చేసుకోలేని అజ్ఞానం ఉండే ప్రభా మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి సరిచేయండి తండ్రి. ఎవరైతే తప్పిపోయారో ప్రభా వారిని ప్రభా నీ మందలో తీసుకురండి తండ్రి. ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో వారిని తృప్తిపరిచే దేవుడు మీరునైనా. ఎవరైతే వారి అవసరాల అక్కల కోసం ప్రభా ప్రార్థన కావాలని కోరుకుంటున్నారో ప్రభా అటు వారిని ప్రభా మీరు ప్రేమించి ఆశీర్వదించే వారైనా తండ్రి. ప్రభా మీ చిత్తానుసారంగా జీవించండి తండ్రి. మీ కాపుదల్లో భద్రపరిచి దీవించండి. మహిమగల రాజు ప్రభా మీరు ప్రభా పరిశుద్ధులైన దేవాల తండ్రి యేసయ్యా మీరే పవిత్రపరచండి, శుద్ధిపరచండి తండ్రి. మీరు మాకు ఏ పనిని అప్పగించారో ప్రభా ఆ పనిని బాధ్యతగా ప్రభా మరి పటిష్టంగా ప్రభా యథార్థంగా నీతిగా చేయుటకు ప్రభా మీ యొక్క జ్ఞానమును ప్రభా మీ యొక్క ఆత్మను మా మీద కుమ్మరించి దీవించండి తండ్రి. సంఘం మీద కూడా ప్రభా ఆ యొక్క ప్రభా ఆత్మని కుమ్మరించి ప్రభా పవిత్రంగా చేయండి తండ్రి. సువార్తను బలపరచండి, సంఘాన్ని బలపరచండి, సంఘంలో విశ్వాసలేక ప్రభా స్థితిని ప్రభా మెరుగుపరచండి తండ్రి. ప్రభా ఎవరైతే ప్రభా ఈ శబ్దయంత్రం ద్వారా ప్రభా వింటున్నారో ప్రభా వారి ఒక్కరిని ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారికి కావాల్సిన అక్కరలు తీర్చండి తండ్రి. వారి ప్రభా ఏ అవసరత కోసం ప్రార్థించమని ప్రభా మనసు కలిగి ఉన్నారో ఆ అవసరతను తీర్చండి తండ్రి. ఒకరోజు ప్రభా మరి వారు మీకు సాక్ష్యం పలుకు వారికి సహాయం చేయండి తండ్రి. అటు ధైర్యాన్ని కార్యాన్ని ప్రభా ఆ యొక్క నీతిని యథార్థతను వారికి దయచేయండి తండ్రి. ఆ సాక్ష్యం ప్రకటించేందుకు కావాల్సిన శక్తిని దయచేయండి తండ్రి. సమస్తము సకలపరచండి. ప్రతి ఒక్కరు మీ కాపుదల భద్రపరిచి దీవించగలుగుతారు కోరుకుంటూ ప్రభు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన జనులకును కూడుకున్న వారికును నాకు మరి ప్రభు పేరిట వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకు కృపా సమాధానం కలుగును గాక.